హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. ఈ బెండకాయ చెట్లు అనేది మేము ఇంటి పక్కన ఉన్న గోడ ప్లేస్లో కొద్దిగా అయితే వేసామండి. ఇవన్నీ గింజలు నేను అంతకుముందుకు వేసిన గింజలు ఉంటే ఈ విధంగానైతే వేసానండి. ప్రతి ఒక్క దాంట్లో చూడండి, మనకి బెండ చెట్లు అనేవి బాగానే కాసాయి. కాయ ఇది 45 days అవుతుంది. అలాగే ఇది కూడా కాకరతీగ అనమాట. ఈ కాకరతీగ కూడా నేను ఇంట్లో ఇలా మామూలుగా మనం ఎక్కువ తెచ్చినప్పుడు పండు పండిపోతాయి కదా, ఆ గింజను తీసి ఈ విధంగా వేస్తే మనకైతే ఈ విధంగా కాయలు అయితే కాసాయండి. చూడండి ఫ్రెండ్స్, మనకి కాకరతీగ మాత్రం ఒక్కటే తీగ, బట్ కాకపోతే కాయలు మాత్రం బాగానే ఉన్నాయి. ఇది వచ్చేసి దోస తీగ, ఒక దోసకాయ మాత్రం తీగ పడి ఈ విధంగా మనకి కాయ అయితే కనపడుతుంది. కానీ బెండకాయలు అయితే బాగానే కాసాయండి. ఇవన్నీ నేను ఇంట్లో బెండ గింజల్ని తయారు చేసినవి మాత్రమే. చూడండి, ఇంత పొడి ఉన్నాయి కదా, కానీ లేతగానే ఉంది కాయ. చూడండి, మీరు కూడా ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చండి. ఆ లాస్ట్లో కనపడుతున్నాయి చూడండి. ఈ బెండ చెట్లు మాత్రం మేము అంత ముందుకు వేసినాయి, ఒక 4 months బ్యాక్ అనమాట. అందుకోసం అంత హైట్లో ఉన్నాయి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇదైతే కాకరతీగ అనమాట. ఈ కాకరతీగ నేను ఇంట్లో మనం తెచ్చిన కూరగాయలలో పండుగ గింజను తీసేసి ఈ విధంగా కాకరతీగనైతే ఒక గింజను తీసి పాతి పెట్టానండి. ఈ విధంగా మనకి క్రాఫింగ్ అనేది వచ్చింది. చూడండి, కాకరకాయలు చూడండి ఎంత బాగుంటుందో. ఈ విధంగా క్రాఫింగ్ అనేది 45 daysకి మనకి కనబడుతుంది. ఈ క్రాఫింగ్తో పాటు మన హార్వెస్ట్ కూడా చేసేసుకోవచ్చు అండి. కాయలు అనేది పెద్ద పెద్ద సైజుగానే ఉన్నాయి. చూడండి, నేను ఈ తీగ మాత్రం మా ఇంట్లో ఉన్న పెరట్ చెట్లు అనమాట. ఇది మందార చెట్టుకి పాకుతుంది. ఈ విధంగా పాక్కుంటూ వెళ్ళిపోయింది. చూడండి, కాయలు మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చేసాయి. మీరు కూడా ఇంట్లోనే ఈ విధంగా కాకరతీగల్ని పెట్టేసుకోవచ్చండి ఈజీగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.